ఒక్క పిల్లర్ కుంగిపోతే ఇంత రాదంతమా? మాపై పగ తెచ్చుకోండి, రైతులకు నీళ్ళు ఇవ్వండి. కాళేశ్వరం 100 అంకాల్లో మేడిగడ్డ ఒక్కటి. చిన్న సమస్యను పెద్దగా చూపుతున్నారు. ప్రాజెక్ట్ నిష్ఫలమైనట్లు ప్రచారం చేస్తున్నారు. మరమ్మతులు చేసి నీళ్ళు ఇవ్వొచ్చని ఇంజనీర్ చెప్తున్నా సర్కార్ పట్టించుకోవట్లేదు అని కేటీఆర్ అన్నాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని రేవంత్ కుట్ర. హరీష్ రావు. బీఆర్ఎస్ చెలో మేడిగడ్డలో ఉద్రిక్తత. ఇది నిన్న మనం చెప్పుకున్నాం కదా, మేడిగడ్డ పోయి బీఆర్ఎస్ వాళ్ళని పోయిన దాని మీద రాష్ట్రం ఒక పిల్లర్ కుంగిపోతే ఇంత రాదంతం చేస్తారా? దీన్ని మీరు చెప్పిన ప్రణాళిక ప్రకారం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తుందని చెప్పేసి ఒక కుట్రలో బాగానే కనపడుతుంది తప్ప దీన్ని రిపేర్ చేయట్లేదని చెప్పేసి మరి నిన్న కేటీఆర్ అన్నదాన్ని ఇంకొక బ్యానర్ ఐటమ్ కూడా రాసుకొచ్చును. కేసీఆర్ మెడకు మేడిగడ్డ ఉచ్చు. కేంద్ర నిపుణుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి చక్రవ్యూహం. ఇక్కడ మీరు స్పష్టంగా వినాలి. కేసీఆర్ మెడకు మేడిగడ్డ ఉచ్చు. కేంద్ర నిపుణుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి చక్రవ్యూహం. కేంద్ర జలశక్తి అధికారులతో చర్చలు. ఈ వారమే 6 సభ్యులతో రంగంలోకి ఎన్డీఎస్ఏ. మేడిగడ్డతో పాటు అన్నారం సుందిల బ్యారేజీల సందర్శన. లోపాలపై అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి సూచనలు. వారి సమక్షంలోనే అధికారులు నిలదీయనున్న రేవంత్. ఇప్పుడు వాళ్ళు రాలేదు, వాళ్ళు ఎంక్వైరీ చేయలేదు, లోపాల గురించి ఏం చెప్పనే లేదు. ఇది అయిందంటే వారి సమక్షంలో అధికారులు నిలదీస్తారంట. ఏమని నిలదీస్తావు? ఆ రిపోర్ట్లో ఆ సాంకేతిక లోపాలను చూసినాడుకో అట్టెట్లిస్తావు నిలదీస్తావు వాళ్ళని? ఏ రకంగా నిలదీస్తావు? అరే రాలేదు, పిల్ల పుట్ట ముందే కుళ్ళబెట్టి పెట్టినట్టు, పిల్ల పుట్ట ముందుకే కుళ్ళబుట్టి పెట్టినట్టు ఇలా రాలేదు అప్పుడే ఇలా నిలదీస్తాం, అధికార సమక్షంలో నిలదీస్తాం. ఎవరు నిలదీస్తావు? ఏమని నిలదీస్తావు? వాళ్ళు రావాలి కదా, రిపోర్ట్ ఇవ్వాలి కదా. ఇది రాసింది ఓలాయన. మళ్ళా ఇది ఏ పేపర్ చూసిరా? ఆంధ్రజ్యోతి పేపర్. అంటే రేవంత్ రెడ్డి మనసు, ఆయన మనసులో మాట బయట పెడుతుంటుంది. ఆయన ఏమనుకుంటుండో, ఏం చేస్తాడు, ఏం చేయాలనుకుంటుండో ఇది బయట పెట్టి రాసేది అనమాట. ఇంకో దానిలో భాగంగా ఇది కేసీఆర్ మేడకు అప్పుడే వేరే రుచి చిక్కుంది, దాన్ని నిపుణులు వస్తుర్రు. వాళ్ళు ఏ రిపోర్ట్ ఇచ్చినా సరే మా వ్యూహం ఏంది, చక్ర వ్యూహం ఏంటంటే ఆయననే టార్గెట్ చేయాలి, మన టార్గెట్ అంతా కేసీఆర్ఏ అని చెప్పేసి వీళ్ళే రాస్తున్న వార్తలు. ఓ రాత రేవంత్ రెడ్డికి సంబంధించిన పత్రికలో రాసిన రాత ఇదే చక్రవ్యూహం. చక్రవ్యూహంలో చేసిండు ఓళ్ళ ద్వారా, కేంద్ర నిపుణుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి చక్రవ్యూహం చేసి పెట్టిండు. రేవంత్ రెడ్డి మెడకి ఏది అయినా సరే ఈ కేసును ఏం చేయాలంటే కేసీఆర్ మెడకే చుట్టాలి. అది ఎవడు అరే ఇంజనీర్ లోపం ఉందన్నా, నో ఇంజనీర్ కాదాడా, కేసీఆర్ లోపమని రాయాలి. ఆయన పిల్లర్లో ఆయన మాల్గాతో సరిగ్గా కలపలేదని చెప్పి రాయాలి. అది చక్రవ్యూహం. ఆయన బయటికి వెళ్ళకుండా చేయాలని చెప్పేసి ఆయన ఒక వ్యూహం చేస్తున్నట్టు జ్యోతి పత్రికలో వచ్చింది. లోపాలపై అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి సూచనలు. అదేం చేస్తుంది ఆ వచ్చిన కమిటీ? అయ్యాక ఒక ఈ లోపం ఉంది, ఒక ఇట్లా వేయాలి, ఇట్లా చేసుకుని పోతే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు సలహా. ఆ సలహా ఎత్తి నిలదీస్తాడు. గట్లెట్లా చెప్తారా భయ్ మాకు అని నిలదీస్తాడు. వారి సమక్షంలో అధికారులు నిలదీస్తాడు. రేవంత్ అంట నిలదీయనున్న రేవంత్. గట్లెట్లా చెప్తాను, అట్లా చెప్పొద్దు. దీన్ని చెప్పినా ఆల్రెడీ మోడీ చెప్పినా కదా. ఆయన మేము మాట్లాడుకున్నాం, మోడీ నేనేం మాట్లాడింది కదా, మా టార్గెట్ కేసీఆర్ లేకుండా చేయాలి అని మాకు ఆయన మోడీ చెప్పిండు. మమ్మల్ని బొమ్మన్నాడు, మేము చేసుకుంటూ పోతున్నాం. అరే మేమేం పోయి ఇట్లా మేడిగడ్డ వచ్చు కేసీఆర్ మేడ చూస్తామంటే నువ్వు ఇట్లా చెప్తామని చెప్పేసి వాళ్ళు నిలదీస్తాడు. అయినా ఎవరిని? వాళ్ళ అధికారులు, అక్కడికి వచ్చిన అధికారులు నిలదీస్తాడు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు అదే కారణమని ఆరోపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దీనినే అస్త్రంగా చేసుకొని మాజీ సీఎం కేసీఆర్ను రాజకీయంగా మరింత దెబ్బ కొట్టాలని భావిస్తున్నారు. అవినీతి జరిగిందని దాన్ని టార్గెట్ చేసి కేసీఆర్ని ఇలా అస్త్రంగా ఆయన ఈ అవినీతిని అస్త్రంగా చేసుకొని కేసీఆర్ ఇరుకులో పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుండు. ఇది మనం చెప్పిన మాట కాదు, రేవంత్ రెడ్డి మనసులో మాట బయట పెట్టే ఆంధ్రజ్యోతి పత్రిక రాసిన కథనం. ఆయనకి ఎంతసేపు అదే టార్గెట్, కేసీఆర్ టార్గెట్ తప్ప ఇంకోటి ఆయనకి ఏం లేదు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు, రాష్ట్ర ప్రజలు అవసరం లేదు. ఓన్లీ ఆయన స్వార్థం కోసం, ఆయన వ్యక్తిగత కారణాలను, ఆయన వ్యక్తిగత ద్వేషాలను రేవంత్ రెడ్డి కేసీఆర్పై చేస్తున్న ప్రయత్నాలు తప్ప వేరే ఏం కనిపించట్లేదు. వాళ్ళు రాసిన రాత్రే కదా, వాళ్ళ పార్టీ రాసిన రాత్రే వాళ్ళు టార్గెట్ ఆయన చేసుకున్నాం, చక్రవ్యూహంలో బంధిస్తున్నాం, ఆయన చుట్టూలో చేస్తున్నాం, మమ్మల్ని ఆయన టార్గెట్ చేసుకునే ముందుకెళ్తున్నాం, దాన్ని అస్త్రంగా చేసుకున్నాం అని చెప్తున్నారు. కేంద్రంలోని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి చెందిన నిపుణుల సహకారంతో తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేసుకోబోతే దాని ప్రకారం నువ్వు పోవాలి. కానీ ఆయన ఏం చేస్తుండు? ఈ నిపుణుల సహకారం లక్ష్యాన్ని నెరవేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ లక్ష్యం? కేసీఆర్ని దెబ్బకొట్టే లక్ష్యం, కాళేశ్వరం ఖతం చేసే లక్ష్యాన్ని వాళ్ళని అధికారులను అడ్డు పెట్టుకొని ఆయన లక్ష్యాన్ని టార్గెట్ చేసుకుండు. అధికారులను అడ్డు పెట్టుకొని ఈ ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు ఎవరు? సెంట్రల్కి వచ్చిన వాళ్ళు. సెంట్రల్ ఎవరు? మోడీ ప్రభుత్వం. మోడీ రేవంత్ రెడ్డి దోస్తులు.
ఆ ఇద్దరు దోస్తులు కదా, ఆ దోస్తులు చెప్పి పంపించారు. వాళ్ళని అడ్డు పెట్టుకొని అధికారులు చేంజ్ చేస్తారు, ఇట్లా జరిగింది ఇది జరిగింది చెప్తే దాన్ని అడ్డు పెట్టుకొని అధికారులను అడ్డు పెట్టుకొని కేసీఆర్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఆంధ్రజ్యోతి కథల్లో వాళ్ళు రాసిన రాతలు. కాళేశ్వరం సంబంధించి ఫైళ్ళన్నింటిపైన ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ సార్, మిగతా 11 పేజీలు ఉందంట. వీళ్ళ టార్గెట్ ఒక్కటే టార్గెట్, కేసీఆర్ అంటోడు ఉండొద్దు, ఆయన ఆనవాళ్ళు ఉండొద్దు, ఆయన ఏం చేయాలో చేద్దామని తప్ప వేరే ఆలోచన లేకుండా ఇప్పటికి పోతురు. అదే ఒంటెత్తి పోకడబోతురు. రాజకీయాలు ఉంటే మీరు చూసుకుంటారు. ఆయన ఈ రాష్ట్ర ప్రయోజనం పట్టించుకోండి. మీరు రాజకీయ నాయకులు కాదు, మళ్ళీ చెప్తున్నా, మీరు రాజకీయ నాయకులు కాదు. ఈ రాష్ట్ర పాలకుల రీతిలోనే వ్యవహరించండి, ఆ పాలన తగ్గట్టే వ్యవహరించండి తప్ప ఏదో మీ సొంత ప్రయోజనం కోసం ఆయన టార్గెట్ చేసుకుంటూ పోతుంటే ఎట్లా? మీరు చూసుకోండి. ఎవరుంటే ఆ తప్పు ఉంటే ఖచ్చితంగా శిక్షించండి. వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తారు కదా, ఎవరు తప్పు ఉన్నా వాళ్ళని శిక్షించండి, ఎవరు తప్పున్నా వాళ్ళు శిక్షించి వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తారు కదా, చేయండి. కానీ అదే టార్గెట్ చేసుకుంటాం, మేము అధికారులను అడ్డుపెట్టుకుని ఇట్లే ప్రయత్నం చేస్తాం, కేంద్రం మా చేతిలో ఉంది, ఇక్కడ అధికారులు మా చేతిలో ఎవరు, మీకు ఇట్లే చేస్తామని చెప్తే ఎట్లా? నిజాన్ని బయట పెట్టండి. అధికారులు రేపు చేంజ్ చెప్తారు, ఏం తెలియదు. ఆ రిపోర్ట్ రాకముందుగా మీరు అప్పుడే బెదిరించే ప్రయత్నం ఇది. మాకు ఆడ ఉంది కాబట్టి మీరు ఇట్లా చెప్పాలి, మీరు ఏ రిపోర్ట్ ఇచ్చినా మీకు ఇచ్చిన రిపోర్ట్ మీరు చదవాలి. ఎందుకంటే 2 సార్లు మేము పోయించినాం కదా, 2 సార్లు పోయేసే అక్కడ ఉన్న ఇంజనీర్ కూడా చెప్పిండు, ఏమని ఇట్లా నీళ్ళు వచ్చినట్టే, అట్లా చెప్పొద్దు, నువ్వు గయ్య చెప్పొద్దు, గీ చెప్పాలి అని చెప్పించుకున్నా. ఈ కాగితాలు ఇస్తాం, గయ్య చెప్పాలని చెప్పేసి ఒక కుట్ర, ఇది ఒక కుట్ర, ఒక కొత్త కుట్రకు తెరలేపడానికి ఈ వార్తే రేపు మనకు సాక్ష్యంగా ఉంటుంది. ఇంత దారుణంగా వివరించడం అనేది ఇప్పుడే చూస్తున్నాం. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డికి, చంద్రబాబుకి ఏది ఉన్నా ఈ రకంగా ఉండిపోయేది. ఈ కక్ష సాధింపులు ఏం లేకుండే నాకు తెలిసి. పార్టీ పరంగా ఉండొచ్చు వాళ్ళకి, కానీ ప్రజల విషయంలో ఎవరు ఇట్లేం లేదు. ఇప్పటికీ అంటారు కదా, ఏమని ఏ పార్టీ అధికారులకున్నా కొన్ని మంచి పనులు చేసినప్పుడు రాజశేఖర రెడ్డి పలానా పథకం తీసుకొచ్చిండు, పలానా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది ఆయనే, 108 తీసుకొచ్చింది ఆయనే, కొంత ఉపయోగించుడు అని చెప్పేసి అంటారు. 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చింది ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటారు కదా. మీరు కూడా అట్లా చేయించండి, మీ మార్పు కూడా చూపించుకోండి. అంతేగాని ఇట్లా మీ రాజకీయాల కోసం, మీ వ్యక్తిగత కారణాల కోసం వ్యక్తిగత ద్వేషాన్ని అంతా తీసుకొచ్చి ఈ రాష్ట్రంపై రుద్దకండి. మీ హయాంలో జరిగిందని చూపించుకోండి. అంతే తప్ప పాతవారిని చెరిపేస్తాం, ఆయన మరకలు లేకుండా చేస్తాం, ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తాం అంటే రేపు మీరు ఆనవాళ్ళు లేకుండా పోయే పరిస్థితి ఉండొచ్చు. జర చూసుకోండి.